ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడండి. ఆవిడ బాధ వింటే ఎవ్వరికైనా కన్నీళ్ళైతే ఆగవండి. ప్లీజ్ ఒకసారి చూడండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి బాధ తెలిస్తే ఎవ్వరికైనా కన్నీరు రావాల్సిందే. అమ్మాయి నైన్త్ క్లాస్ చదువుకుంది. దూరపు బంధువులంట మంచి సంబంధం, మంచి సంబంధం, అబ్బాయి మంచివాడు, మంచివాడు అని చెప్పి అమ్మాయిని వాళ్ళ ఫాదర్‌తో అతనికి మోటివేషన్ చేసి అమ్మాయిని మ్యారేజ్ చేసేసారు. అమ్మాయి పెళ్లి "వద్దు నాన్న నేను చదువుకుంటాను నాన్న" అని చెప్పింది. కానీ ఇంట్లో వినలేదు. మంచి సంబంధం అంట. పెళ్ళయ్యి ఒక పాప పుట్టిన తర్వాత టార్చర్ అనేది ఆ అమ్మాయికి మొదలయ్యింది. రోజు తాగడం, కొట్టడం, నరకమేంటో అతను చూపించాడు. చివరికి ఆ నరకాన్ని తట్టుకోలేక ఆ మహాతల్లి కిరసనాయిల్ పోసుకొని చనిపోవాలని నిశ్చయించుకొని ఆఖరికి చనిపోవడానికి ప్లాన్ చేసి తనకు తానుగా నిప్పు అంటించుకుంది. మళ్ళీ అదే తండ్రి తనకున్న ఒకే ఒక ఎకరాన్ని అమ్మి అమ్మాయిని బాగు చేశారు. చూశారు కదా! అమ్మాయి చేతులు ఎలా ఉన్నాయో, కనీసం గాజులు కూడా వేసుకోలేని పరిస్థితిలో అమ్మాయి ఫేస్ అయితే తయారయ్యింది. చెయ్యులు కూడా అలానే ఉన్నాయి. ఫోటో నాకు వద్దన్నయ్య, నాకు అలా ఇష్టం ఉండదు, అందరూ చూస్తారు వద్దు అంటే ఆ ఫోటోనైతే అక్కడికి కట్ చేసి ఆ ఫేస్ కాకుండా ఆ మెడ దగ్గర ఆ చేతులు చూపించాను. సో నేను ఒకటే అంటున్నానండి. మంచి సంబంధం 10 మంది అలానే చెప్తారు. ఆళ్ళకేం పోయింది? మీ పిల్ల అదే మీ అమ్మాయి ఏంటి ఆవిడ ఆలోచన కూడా మీరు వినాలి. అదొక పాయింట్ అయితే, తొందరపాటు ఏం సాధించావు? ఆఖరికి నువ్విలా అయిపోయావు కదా! ఎవరికైనా కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలా చాలా దారుణంగా ఉంటాయండి. ఆవేశంలో ఏదైనా చనిపోతాను, ఏదో బతికుండి మనం జనాల్ని ఇచ్చేయాలి. చివరికి ఆ అమ్మాయి చచ్చి బతికింది కాబట్టి ఇప్పుడు మోటివేషన్‌తోని ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ చేస్తుంది. పట్టుదలతోంది. నేను జాబ్‌కి చేసుకుంటాను. నా పిల్లని నేను పోషించుకుంటాను. ఎవ్వడి సహాయం నాకు అవసరం లేదని బల్లగుద్ది అమ్మాయి చెప్తుందండి. సో, బావుంది. కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చింది. కానీ నీ దేహం అనేది రాదు కదా! సో, తొందరపాటు నిర్ణయాలు ఎవలు తీసుకోకండి. మంచి సంబంధమైన పిల్లల మీద రుద్ది పెళ్ళిళ్ళు చేసేయకండి. చదువు ముఖ్యం ఆడపిల్లకి. కంపల్సరీ చదివించాలి. చదివిస్తే ఇలాంటి అనర్థాలన్నీ కొంచెం తగ్గుతాయేమో అయితే నేను అనుకుంటున్నానండి.